నరేష్ను దారుణంగా చంపేసిన వారిని శిక్షించాలంటూ తల్లిదండ్రులు బంధువులు భువనగిరిలో ధర్నాకు దిగారు. అంబోజ్ నరేష్ హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ బాబు జగజీవన్ రామ్ విగ్రహం ఎదుట ఆందోళన చేస్తున్నారు. కులదురహంకార హత్యను ఖండించాలని నినాదాలు చేస్తున్నారు. నరేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు సస్పెండ్ చేయాలి. ఆత్మకూరు ఎస్ఐని వెంటనే రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. కులాంతర వివాహితులకు రక్షణ చట్టాన్ని ఇవ్వాలి. నరేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా. నరేష్ తల్లిదండ్రులు బంధువుల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చక్రి, ఎక్కడైనా సరే ప్రేమ కథ సుఖాంతం కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు నరేష్ స్వాతిల ప్రేమ కథ పూర్తిగా కూడా విషాదంలా ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఒకవైపు నరేష్ను ఏ విధంగానైతే హత్య చేసినటువంటి పరిస్థితి, అందరినీ కూడా గగుర్లు పొడిచేటటువంటి పరిస్థితి, కుల దుహంకారం పేరుతోనే ఇదంతా జరిగిందని చెప్పి ఇప్పటికే అందరూ వాపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు పుట్టెడు దుఃఖంతో ఉన్నా సరే ఇటువంటి అన్యాయం ఎవరికీ జరగొద్దంటూ ఒకవైపు నరేష్ తల్లిదండ్రులు ఏదైతే భువనగిరి పోలీస్ స్టేషన్కు దగ్గరగా ఉన్నటువంటి జగజీవన్ రావు విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. వాళ్లకు మద్దతుగా కుల వివక్ష పోరాట సమితి కూడా అన్ని ప్రజా సంఘాలను ఏకం చేస్తూ ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మొదటి నుంచి ఈ కేసు కూడా అంటే ఏం జరుగుతుందనేది ఎవరికి అర్థం కానటువంటి రీతిలో టెస్టుల మీద టెస్టులు జరిగాయి. చివరికి పోలీసుల ముందు శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నటువంటి పరిస్థితి, తానే నరేష్ను హత్య చేశాడు, దానికి ఇంకొందరు కూడా సహకరించారని చెప్తున్నారు. కానీ ఈరోజు ఇక్కడ చేసినటువంటి ధర్నాలో వీళ్ళు డిమాండ్ చేస్తుంది మాత్రం శ్రీనివాస్ రెడ్డిని ముందే అదుపులోకి తీసుకోవాలని కోరాము. ఆయన నేర చరిత్రను పోలీసుల దృష్టికి తీసుకొచ్చాము, అయినా సరే ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు ఏదైతే మీరు స్పష్టంగా చెప్తున్నారు కుల దుహంకారం పేరుతో ఇదంతా జరిగిందంటున్నారు, నిజంగా మొదటి నుంచి ఏం జరిగింది, ఏ విధంగా మీరు పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు? నరేష్ స్వాతిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇదే భువనగిరిలో నవభారత డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత నరేష్ తల్లిదండ్రుల దగ్గరికి బొంబాయికి వెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళ మధ్యలోనే సంబంధాలు కొనసాగినాయి. ఈ మధ్యకాలంలోనే మార్చిలో చిట్యాలకు ఒక శుభకార్యానికి వచ్చిన సందర్భంగా మళ్ళీ స్వాతి కలిస్తే ఇద్దరు కలిసి బొంబాయికి వెళ్ళిరని చెప్పి అక్కడ బాంద్రా కోర్టు ద్వారా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు మేజర్స్, ప్రేమించినారు, పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ వాళ్ళు కులం తక్కువాన్ని చేసుకున్నాడని చెప్పి ఒకే ఒక కారణంతో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి వాళ్ళని బెదిరించి ఇక్కడికి పిలిపించి పోలీసు వాళ్ళు, ముఖ్యంగా రామన్నపేట సిఐ ప్రోద్బలంతో స్టేషన్లోనే కూర్చోబెట్టి సెటిల్మెంట్ లాగా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్న రిజిస్ట్రేషన్ కాపీలను కూడా చింపిన పరిస్థితిని తల్లిదండ్రులే ఆ ఘటన చెప్తా ఉన్నారు. వాళ్ళని ఎక్కడోళ్ళని అక్కడ పంపించినారు. అయినా కూడా మళ్ళీ అమ్మాయి నేను ఆయనతోటే జీవితాన్ని పంచుకుంటా అని చెప్పి మళ్ళీ ముంబైకి అబ్బాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మాయమాటలు చెప్పి తండ్రి పిలిచి హత్య చేసింది అనేది ఈ ఘటన బట్టి క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇది కేవలం కుల దురహంకార హత్య తప్ప ఇంకోటి కాదు. ధర్నాలో నరేష్ తల్లిదండ్రులు కూడా కూర్చున్నారు. ఒకసారి తండ్రి వెంకయ్యను అడిగి తెలుసుకున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు? అంటే పోలీసులు కావచ్చు, అటు ప్రభుత్వానికి కావచ్చు, ఏం డిమాండ్? ఏం లేదు, శ్రీనివాసరెడ్డిని ఎమ్మటే ఉరి తీయాలి, ఆయన ఆస్తులు మొత్తం జప్తు చేసుకోవాలి, ఆయనతోనున్న నలుగురు ఎవరో వాళ్ళని మొత్తం బయటికి తీసుకురావాలి. ఇవాళ పోలీసులు తానికి అయ్యా నా కొడుకు పోయింది అని చెప్తే మీ చుట్టాల తానే ఉన్నారు, మీ బంధువుల తాన చూడిపో అని కూడా చెప్పి తోలిర్రు. అయ్యా ఇది కాదు, శ్రీనివాసరెడ్డి ఫస్ట్ నుంచి కూడా కారకుడే అని కూడా చెప్తుంటే కూడా లేదు, వాళ్ళ దగ్గర ఉండా వీళ్ళ దగ్గర ఉండా భయపడి యాన్నో ఉండుంటాడు, మీరు కూడా చూడుర్రి, మేము ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా శ్రీనివాసరెడ్డి ఈయన మంచి. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు న్యాయపరంగా కూడా ఒక మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా కూడా చూడాలని చెప్పి ధర్నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డిమాండ్